24 hours హ్యాకథాన్ ఎలా జరిగిందో నేను మీకు చెప్తాను. హలో గైస్, ఈ రోజు మా కాలేజ్ లో న్యూరో ఎక్స్ 2.4 ఎడిషన్ హ్యాకథాన్ అయితే కండక్ట్ చేశారు. సో మార్నింగ్ 9 కల్లా కాలేజ్ కి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర ఐడి కార్డ్స్ అండ్ హ్యాకథాన్ కిట్స్ తీసుకుని డైరెక్ట్ గా ఆడిటోరియం కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ ఓపెనింగ్ సెరమనీ జరిగింది. ఈవెంట్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి హ్యాకథాన్ ని అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. తర్వాత సెమినార్ హాల్ లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చిన డొమైన్ కి ప్రాబ్లమ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఎలా బిల్డ్ చేయాలని వర్క్ అయితే స్టార్ట్ చేశారు. కొంచెం టైం తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ లో బర్గర్, రైస్, పనీర్ గారి ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ హాల్ కి అయితే రిటర్న్ అయిపోయాం. తర్వాత హాల్ ని 4th ఫ్లోర్ కి అయితే షిఫ్ట్ చేశారు. ఈ హ్యాకథాన్ లో మనకు టోటల్ 3 చెక్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈవినింగ్ ఫస్ట్ చెక్ పాయింట్ లో మెంటర్స్ వచ్చి మన ఐడియా అండ్ ప్రోగ్రెస్ చెక్ చేశారు. మా ఐడియా వాళ్ళకి నచ్చి స్టార్ కూడా పెట్టారు. సో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ చెక్ పాయింట్ ప్రోటోటైప్ రెడీ చేయాలి. సో అలా వర్క్ చేస్తూ నైట్ అయిపోయింది. నైట్ డిన్నర్ లో చపాతి తిని కాసేపు అలా బయట వాక్ చేసి మళ్ళీ హాల్ కి అయితే రిటర్న్ అయిపోయాం. ఇప్పటికే ఆల్మోస్ట్ అందరికి స్లీప్ వస్తుంది. కొంతమంది వర్క్ చేస్తున్నారు, కొంతమంది రెస్ట్ తీసుకొని పడుకున్నారు. సో మధ్యలో వాటర్ తాగి స్నాక్స్ తిని మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. అప్పుడే సెకండ్ చెక్ పాయింట్ స్టార్ట్ అయింది. మా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. జ్యూరీ మెంబర్స్ వచ్చి మా ప్రోటోటైప్ చూసి మా ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చిందో నోట్ చేసుకుని అయితే వెళ్ళిపోయారు. మధ్యలో కొంచెం బ్రేక్ లో సింగింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో వాళ్ళు పాడిన పాటలకి అలా ఎంజాయ్ చేసి వైబై మళ్ళీ హాల్ కి అయితే రిటర్న్ అయిపోయారు. తర్వాత టైం చూస్తే ఇంకా ఓన్లీ 6 hours లెఫ్ట్ ఉంది. సో మళ్ళీ సీరియస్ గా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. అలా చూస్తూ మార్నింగ్ అయింది. బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వర్క్ అయితే కంటిన్యూ చేస్తాం. తర్వాత టిఫిన్ లో ఇడ్లీ అండ్ బోండా ఇచ్చారు. అప్పటికి ఆల్మోస్ట్ మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా పీపీటీ రెడీ చేసుకుని జ్యూరీ మెంబర్స్ కి మా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ అండ్ సబ్మిషన్ చేసి డైరెక్ట్ గా ఆడిటోరియం కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఫస్ట్ ప్రైజ్ బిట్స్ పిలాని, సెకండ్ ప్రైజ్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, థర్డ్ ప్రైజ్ బీవీఆర్ఐటి. సో అలా హ్యాకథాన్ కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాం. ఇది నా ఫస్ట్ హ్యాకథాన్ అయినప్పటికీ చాలా నేర్చుకున్నా. బట్ జ్యూరీ మెంబర్స్ ఫైనల్ సబ్మిషన్ కొంచెం ముందే స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. బికాస్ చాలా టీమ్స్ లాస్ట్ లో కొంచెం రష్ అయితే ఎక్కువైపోయింది. ఎనీవే ఓవరాల్ గా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. బై బై గాయ్స్.